9 నెలల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చారు. ఆ వార్తదే నిన్నంత హడావుడి. సునీత భారతీయ మూలాలోని వ్యక్తి కాబట్టి మన మీడియా కూడా హడావుడి చేసింది. నేషనల్ ఛానల్స్ కౌంట్డౌన్ నడిపాయి. ఆ కౌంట్డౌన్ అలా నడుపుతూనే దానికి సమాంతరంగా నాగపూర్ అల్లర్లపై అత్యంత విషతుల్యమైన జుగుప్సాకరమైన ప్రైమ్ టైమ్ షోలు నడపడానికి జాతీయ ఛానల్స్ కొంచెం కూడా సందేహించలేదు. ఒక హెడ్లైన్ ఔరంగజేబ్కి ఆగి నాగపూర్, మరో హెడ్లైన్ ఫ్రీ రన్ ఫర్ ఔరంగజేబ్ ఫ్యాన్స్. వీటిని బట్టి ఊహించుకోవచ్చు ఆ షోలు ఎలా నడిచింది. మరోపక్క ప్రధాని మోదీ లోక్సభలో మహాకుంభమేళాపై ప్రకటన చేశారు. కుంభమేళాను 1857 నాటి ప్రథమ స్వాతంత్ర సంగ్రామంతో, మహాత్ముడి దండియాత్ర వంటి ఘట్టాలతో పోల్చారు. కుంభమేళా సందర్భంగా ప్రయాగలో జరిగిన తొక్కిసలాట్లో మరణించిన వారి ఊసు కానీ, ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయిన వారి ప్రస్తావన కానీ ఆయన తీసుకురాలేదు. అదేమిటని అడిగినందుకు ప్రతిపక్షాలపై బీజేపీ ప్రతినిధులు దుమ్మెత్తిపోశారు. ఇవన్నీ కూడా నిన్నటి పరిణామాలు. వీటికి ఈ సందర్భాన్ని కాంటెక్స్ట్ను జోడించే ప్రయత్నం చేస్తాను నేను. అంతరిక్ష పరిశోధనల కోసం నాసా ప్రయోగించిన స్పేస్ స్టేషన్ ఒకటి 2000 సంవత్సరం నుంచి భూమి కక్షలో పరిభ్రమిస్తూ ఉంది. 9 నెలల క్రితం ఆస్ట్రోనట్ సునీత విలియమ్స్ కొద్ది రోజుల బస కోసం స్పేస్ స్టేషన్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఫలితంగా ఆవిడ, మరో ఆస్ట్రోనట్ అక్కడే చిక్కుబడిపోయారు. వారిని తిరుగు తీసుకురావడం నాసా వల్ల కూడా కాలేదు. ప్రపంచ పెద్ద కుబేరుడు ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని స్పేస్ ఎక్స్ సంస్థ ఒక స్పేస్ క్రాఫ్ట్ని అక్కడికి పంపించి వారిద్దరిని తిరిగి తీసుకొచ్చింది. ఇది విజ్ఞాన శాస్త్రం సాధించిన ఓ అద్భుత విజయం. మనిషి మస్తిష్కం సాధించిన మహావిజయం. అదే సమయంలో ఇండియాలో నాగ్పూర్ సిటీలో అల్లర్లు సంభవించాయి. అదృష్టవశాత్తు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు, కానీ చాలామంది గాయపడ్డారు. ఆస్తుల విధ్వంసం సంభవించింది. ఈ అల్లర్లకు కారణం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి. గత నెలలో ఛావా అనే హిందీ సినిమా విడుదలైంది. ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సినిమా అది. సినిమా కథనం చారిత్రక వాస్తవాలకు చాలా దూరంగా ఉందని విమర్శలు వచ్చాయి. సినిమా మాత్రం హిట్ అయింది. ఈ సినిమా విడుదల తర్వాత సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే ఒకరు, అబు అజ్మీ ఆయన పేరు, మహారాష్ట్ర శాసనసభలో ఛావా ప్రస్తావన తీసుకొచ్చారు. సినిమాలో చరిత్రను చాలా తప్పుగా చూపిస్తున్నారని, ఔరంగజేబ్ మరీ అంత క్రూరుడు కాడని ఆయన అన్నారు. చాలా కాలంగా చరిత్రకారుల మధ్య నలుగుతున్న ప్రశ్న ఇది: ఔరంగజేబ్ క్రూరుడా కాదా? కాదన్నందుకు అజ్మీర్ అసెంబ్లీని సస్పెండ్ చేశారు. సో మచ్ ఫర్ రైట్ టు ఫ్రీ స్పీచ్. సస్పెన్షన్ను కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. అనంతరం కుల్దాబాద్లో ఉన్న ఔరంగజేబ్ సమాధిని అక్కడి నుంచి తొలగించాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ డిమాండ్ చేయడం మొదలైంది. అదే డిమాండ్తో పోలీసు అనుమతులు లేకుండా సోమవారం నాడు నాగపూర్లో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ ఓ ర్యాలీ తీసిన సందర్భంగానే అక్కడ అల్లర్లు జరిగాయి. 88 ఏళ్లు జీవించిన ఔరంగజేబ్ 49 ఏళ్ల పాటు మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించి 1707లో మరణించాడు. ఆయన కోరిక ప్రకారం ఔరంగజేబును కుల్దాబాద్లో సూఫీ మత గురువు షేక్ జైనుద్దీన్ దర్గా దగ్గర ఖననం చేశారు. ఆయన కోరిక ప్రకారమే సమాధిపై పేరు కూడా రాయలేదు. ఇట్స్ ఎన్ అన్మార్క్డ్ గ్రేవ్. మిగతా మొఘల్ చక్రవర్తుల సమాధులపైన పెద్ద పెద్ద మందిరాలు నిర్మించారు, మీకు తెలిసిన విషయమే. ఇలాంటి ఆడంబరమైన మందిరాల నిర్మాణాన్ని ఇస్లాం సమ్మతించదు. సౌదీ అరేబియాలో ఇప్పటికి కూడా అక్కడి సుల్తాన్లందరి సమాధులు కూడా అన్మార్క్డ్ సమాధులే. వాటిపై కనీసం పేర్లు కూడా ఉండవు. మత నియమాలను నిష్ఠగా ఆచరించి ఔరంగజేబ్ తనను అనామకంగా సమాధి చేయాలని తన విల్లులు రాసుకున్నాడు. అలాగే చేశారు ఆయన కోరిక ప్రకారం. తర్వాత బ్రిటిష్ దొరల హయాంలో వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఆదేశం మేరకు 1911లో ఔరంగజేబ్ సమాధి చుట్టూ ఓ పాలరాయి నిర్మాణం లేపారు. 2023లో షిండే ప్రభుత్వం ఔరంగాబాద్ పేరును ఛత్రపతి సంభాజీ నగర్గా మార్చింది. ఇప్పుడు ఔరంగజేబ్ సమాధినే పెళ్లగించాలనే డిమాండ్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి షిండే గారు సమర్థిస్తున్నారు. ఛావా సినిమాను బహిరంగంగా పొగిడేందుకు ఒక సందర్భం వెతుక్కున్న ప్రధానమంత్రి మోదీ ఈ సమాధి తొలగించాలనే డిమాండ్ విషయంలో నోరు మెదపడం లేదు. అబ్బాయిలు సమాధులు పెళ్లగించడం ఏమిటి, దేశం పరువు తీయకండి అని ఆయన ఒక్క మాట అంటే ఇక ఏ గోలా ఉండదు. కానీ ఆయన ఆ మాట అనరు. ప్రజలందరూ కోరుకుంటున్నారట సమాధి తొలగించాలని. ఫడ్నవీస్ ఉవాచ. మరి కానివ్వండి. అప్పుడెప్పుడో కాంగ్రెస్ హయాంలో ఔరంగజేబ్ సమాధిని ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ చట్టం కింద చేర్చినందుకు ఆ పార్టీని తెగనాడుతున్నారే. ఒక ముఘల్ చక్రవర్తి సమాధిని ప్రాచీన కట్టడాల చట్టం కింద సంరక్షించడం అపరాధమా? మరి ఇప్పుడు అధికారంలో ఉంది మీరే కదా. చట్టం కింద రక్షణ తీసేయటం మీ చేతుల్లో పనేగా. రక్షణ తొలగించి సమాధిని పెళ్లగించండి. ఒక పని అయిపోతుంది కదా. దీనికోసం ఉద్యమాలు గట్రా ఎందుకు? ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి,
ఔరంగజేబు సమాధిని పెళ్లగించే పని బీజేపీ ప్రభుత్వం ఏనాటికి చేపట్టదు. అయితే వారికి పొయ్యిలో మంట ఎప్పుడూ ఉండాలి. దే మస్ట్ కీప్ ది పాట్ బాయిలింగ్. ఈ వివాదం అందుకు పనికి వస్తుంది. పైగా తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వస్తున్నాయి కదా త్వరలో. ఒక పక్క సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన సందర్భం. వైజ్ఞానిక శాస్త్ర రంగంలో మానవుడు సాధించిన మహత్తర విజయాల పరంపరలోని ఈ మైలురాయిని ఇండియాలో కూడా పండగ చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి మోదీ, నరేంద్ర మోదీ మొదలుకొని అనేక మంది నేతలు స్వాగత పర్యటనలు చేశారు. సునీతకి ఇండియా రమ్మని చెప్పి ఆహ్వానం కూడా ఇచ్చారు మోదీ బహిరంగంగా. మరో పక్కన 300 సంవత్సరాల క్రితం చచ్చి మట్టి అయిపోయిన చక్రవర్తి సమాధిని కొల్లబడవాలన్న డిమాండ్ దేశాన్ని ఏలుతున్న పార్టీ నుంచే వినవస్తున్నది. ఇంకో పక్క ప్రధానమంత్రి గారు కుంభమేళానే సర్వస్వం అన్నట్లు పార్లమెంట్లో ప్రసంగిస్తారు. దానిపై మాట్లాడేందుకు మరెవరికి అవకాశం ఇవ్వరు. అంటే మోదీ మాటలపై చర్చ ఉండడానికి వీల్లేదన్నమాట. సమాజం వైజ్ఞానికంగా, నాగరికంగా పురోగమించాలంటే పౌరుల్లో ఉండాల్సింది సైంటిఫిక్ టెంపర్మెంట్, శాస్త్ర వైజ్ఞానిక ఆలోచన విధానం. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విధుల్లో సైంటిఫిక్ టెంపర్మెంట్ను ప్రోత్సహించడం కూడా ఒకటి. సమాధులు పెళ్లగించడం అనే డిమాండ్ ఒక దేశంలోని మెజారిటీ మతస్థుల ఎజెండా అయ్యే పరిస్థితుల్లో ఇక ఆ సమాజంలో శాస్త్ర వైజ్ఞానిక ఆలోచన విధానాన్ని ప్రోత్సహించే తత్వం ఏమాత్రం మిగిలినట్టు? అది అలా ఉంచితే ఇలాంటి డిమాండ్లు సమాజాన్ని నిట్ట నిలువున చీల్చి కల్లోలం వైపు నడిపించవు. సమాధులను అపవిత్రం చేయడం అన్నదాన్ని ఇస్లాంలోనే కాదు, ప్రపంచమంతటా అన్ని మతాల్లోనూ చాలా తీవ్రమైన అపరాధంగా భావిస్తారు. డిసిక్రేషన్ ఆఫ్ గ్రేవ్స్. ఔరంగజేబు ఎలాంటి పాలకుడు? హిందువుల పట్ల అతని ప్రవర్తన ఎలాంటిది? ఈ తరహా ప్రశ్నల జోలికి నేను వెళ్ళను, అవి ఇక్కడ అప్రస్తుతం. ఆయన ఎలాంటి వాడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత పరమత సహనం లేనివాడైనా అతను మన చేసే చరిత్రలో ఒక భాగం. ఔరంగజేబు మంచి చెడుల గురించి మీమాంస నేను వద్దంటం లేదు సుమా. ఆ పనిని చరిత్రకారులకు వదిలిపెట్టాలి. మనం చరిత్రను గౌరవించాలి. అంతేకాని చరిత్రను వెనక్కు నడుపుతాం, సమాధులను పెళ్లగించుకుంటూ వెళతామంటే ఎలా?